ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మీ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ పైన ట్యాప్ చేయండి। అదేవిధంగా ఆల్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్। ఈ విధంగా మీరు చేయడం వల్ల నేను లేటెస్ట్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ఫస్ట్ మీరే చూసుకోవచ్చు। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్। ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో కైన్మాస్టర్ని యూస్ చేసి ఒక మంచి వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఫ్రెండ్స్ ఒకసారి నేను తయారు చేసే ప్రోమోని ఒకసారి మీరు చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్। చెప్పేసిన తర్వాత మనం ఒకసారి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఒకసారి ఈ ప్రోమో అయితే చూడండి। ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా చేయాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీ యొక్క కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి। మీ దగ్గర కైన్మాస్టర్ అనేది లేకపోతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, కైన్మాస్టర్ యాప్ లింక్ అనేసి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। అదేవిధంగా నేను ఈ వీడియోకి యూస్ చేసే క్లిప్స్ ఏవైనా కానివ్వండి అవన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం మన యొక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి। ఈ ప్లస్ బటన్ పైన ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ వస్తాయి। మీరు 16:9 ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్। దీనిపైన ట్యాప్ చేస్తే మనకి చూడండి ఈ విధంగా అయితే సెలెక్ట్ అనేది అయిపోతుంది। చూడండి ఈ విధంగా సెలెక్ట్ అనేది అయిపోయింది కదా। ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి పైన మీడియా అని కనిపిస్తుంది చూడండి, ఈ మీడియా పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్। ఈ మీడియా పైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది। ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి। బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ నేను బ్లాక్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను। బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి। టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత దీన్ని ఒక 30 సెకండ్స్ ఆర్ 50 సెకండ్స్ వరకు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి। నేను ఒక 50 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ అనేది పెడుతున్నాను, లేదా 30 సెకండ్స్ అనేది ఇక్కడ పెడుతున్నాను చూడండి। ఈ విధంగా 30 సెకండ్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేస్తే ఈ విధంగా మనకు వస్తుంది। మీరు ఇక్కడ నుంచి ఫొటోస్ అనేవి ఎలా యాడ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను। ఇక్కడ మనకి లేయర్ అని ఉంది కదా, ఈ లేయర్ పైన ట్యాప్ చేయండి। ఈ లేయర్ పైన ట్యాప్ చేస్తే మనకి మీడియా అని వస్తుంది। ఈ మీడియా నుంచి మీరు ఒక వీడియో క్లిప్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఆ లింక్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్। మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ లింక్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను। ఈ వీడియో లింక్ అనేది నేను అన్నీ ఒక ఫైల్లో ఇచ్చేస్తాను, ఆ ఫైల్ నుంచి మీరు నేను యూస్ చేసేవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ వీడియోని అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ యొక్క టెంప్లెట్ని మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లేయర్లోకి వెళ్ళి అది మీ యొక్క గ్యాలరీలో ఎక్కడ సేవ్ అయిందో అక్కడి నుంచి అయితే దీన్ని పెట్టుకోండి। ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ కత్తిరి సింబల్ పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది, ఈ సింబల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఆఫ్ పక్కన ఫుల్ స్క్రీన్ ఉంటుంది, ఈ ఫుల్ స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్। ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరి యొక్క ఫోటో అనేది ఇక్కడ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి। నేను ఇప్పుడు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్। నేను ఈ యొక్క ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను। ఈ ఫోటో కూడా మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఈ ఫోటో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం ముందుకు వస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది। మీరు ఇక్కడ నుంచి దీన్ని కొంచెం ఫుల్గా పెట్టుకోండి। ఎందుకంటే ఫుల్గా పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ క్రాపింగ్ అని కనిపిస్తుంది చూడండి, ఈ క్రాపింగ్ పైన ట్యాప్ చేయండి। క్రాపింగ్ పైన ట్యాప్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా తగ్గించుకోండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోండి। చూడండి మనకి ఇక్కడ వైట్ లైన్ ఉంది కదా, ఈ వైట్ లైన్ లోపలికి ఈ విధంగా అయితే ఇలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్। నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఉంటుంది, ఈ టిక్ మార్క్ పైన ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్। ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ కొంచెం బయట చాలా ఉంది, ఇది కూడా మనం కట్ అయిపోవాలంటే ఇక్కడ క్రాపింగ్ పైన ట్యాప్ చేయండి। మళ్ళీ క్రాపింగ్ పైన ట్యాప్ చేసి ఇంకొంచెం నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్। ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది। ఈ విధంగా కట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి। టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఫోటోని ఈ వీడియోలో ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకోండి। ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత మీరు
ఈ ఫోటో పైన ట్యాప్ చేస్తే మీరు లాస్ట్కి వస్తే ఇక్కడ మీకు బ్లెండింగ్ అని కనిపిస్తుంది, బ్లెండింగ్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు స్క్రీన్ అని కనిపిస్తుంది, స్క్రీన్ పైన ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు కనుక మీరు ప్లే చేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది. దీనికి ఒక ఎఫెక్ట్ ఇవ్వడానికి కోసం నేను ఒక రెడ్ డాట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డాట్ కూడా పెట్టారనుకోండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ డాట్ ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికోసం మీరు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క డాట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రెడ్ డాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఈ డాట్ను కూడా లాస్ట్ వరకు ఎలా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క డాట్ పైన ట్యాప్ చేయండి. ఈ యొక్క డాట్ పైన ట్యాప్ చేసి కొంచెం ఈ స్క్రీన్ అంతా పెట్టేసుకోండి, లేదా ఈ యొక్క ఫేస్కి బ్యాక్గ్రౌండ్లో ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. ఈ 3 డాట్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ అని ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ఈ సెండ్ బ్యాక్వర్డ్ పైన ట్యాప్ చేస్తే ఈ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క రెడ్ డాట్ అనేది కనిపిస్తుంది. కొంచెం లుకింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం గుడ్ లుక్ అనేది వస్తుంది. మన యొక్క ఫోటోకి చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు స్టేటస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ప్లే చేసి కూడా చూసుకోండి. ఈ విధంగా అయితే మన యొక్క స్టేటస్ అనేది తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ మ్యూజిక్ అనేది నచ్చకపోతే మీరు ఈ వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది తగ్గించేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా తగ్గించేసుకొని మీకు ఇక్కడ ఆడియో అని కనిపిస్తుంది, ఆడియో పైన ట్యాప్ చేసి మీ యొక్క మూవీ సాంగ్స్ ఏవైనా ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క స్టేటస్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క స్టేటస్ అనేది తయారు చేసుకోవచ్చు. మనం ఎడిట్ చేసుకున్న ఈ వీడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ కనిపిస్తుందినా చూడండి. ఇక్కడ మనకి షేర్ అనే ఐకాన్ కనిపిస్తుంది, లేదా మనకి ఇక్కడ పైన ఈ యొక్క ఐకాన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే మన యొక్క వీడియో అయితే ఈ విధంగా వస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఈ షేర్ పైన ట్యాప్ చేసేస్తే మీకు ఎంత క్వాలిటీలో కావాలంటే అంత క్వాలిటీలో ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు. ఇక్కడ హెచ్డీలో కావాలా, ఎస్డీలో కావాలా, మీకు నచ్చినంత ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను లేటెస్ట్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ఫస్ట్ మీరే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.